హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. తెలంగాణ రాష్ట్రంలో ఉచిత కుట్టు మిషన్ల పథకం అనేది కూడా స్టార్ట్ అయితే కావడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఏమేమి జిరాక్స్లు ఉండాలి, ఏ తేదీ వరకు అప్లికేషన్ చేయాలి, ఏ తేదీ నుంచి మనకు మిషన్లు అనేది కూడా పంపిణీ చేస్తారు అనే దాని గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ యొక్క మొబైల్ నుంచి అప్లికేషన్ చేసుకునే విధానం కాంచి అప్లికేషన్ ఫామ్ ఎక్కడ ఇచ్చే స్టేజ్ వరకు అయితే నేనైతే జాగ్రత్త చెప్తాను. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి గవర్నమెంట్ యొక్క జాబ్ల గురించి చేసి పెడతాం కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం ఉంటుంది. అనేది ముందుగా గూగుల్ వెళ్ళేసిన తర్వాత TGOBMMS అనేసి కూడా గూగుల్ అయితే ఎంటర్ చేయండి. మీకు అనేది కూడా ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఎవరికైతే ఈ లింక్ కావాలో లింక్ అని కామెంట్లు చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే మీకు అనేది కూడా ఈ సైట్ లింక్ అనేది కూడా మీకైతే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఇంటింటికి కుట్టు మిషన్, ఇంద్రమ్మ కుట్టు మిషన్లు అనేది కూడా మనకు ఒక స్కీమ్ అండి. ఇది అప్లై చేసిన ప్రతి ఒక్క ఇంటికి అయితే మనకి ఈ కుట్టు మిషన్ల పథకం ద్వారా మనకు ఒక మిషన్ అయితే అందజేస్తారు. ఇది లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 15వ తారీఖు వరకు అయితే ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవడానికి అయితే అర్హులైతే మీరు చూసుకోవచ్చు. ఈ యొక్క ఆప్షన్ అనేది మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకనేది కూడా తెలంగాణ బీసీ కార్పొరేషన్ ఫైనాన్స్ నుంచి మన ఇంటింటి ఇందిరమ్మ కుట్టు మిషన్ల పథకానికి సంబంధించిన ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది. చూసుకోవచ్చు మీరు ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే నేమ్ అయితే ఆ విధంగా నేమ్ ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. రేషన్ కార్డు నెంబర్ అనేది కూడా ఆటోమేటిక్గా అయితే మనకైతే ఇక్కడ తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ పెట్టేయాలి. దాని తర్వాత మీ యొక్క హస్బెండ్ నేమ్ అనేది కూడా మీరైతే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ అయితే కాదు. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా మీ ఆధార్ కార్డులో ఉండే విధంగా అయితే డేట్ ఆఫ్ బర్త్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి యాన్యువల్ ఇన్కమ్, అంటే మీకు అందాజ ఎంత ఉంటుందో అంత యాన్యువల్ ఇన్కమ్ అయితే వేయాలి. ఇక్కడ మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అనేది కూడా మీరు అనేది కేటగిరీలు అయితే 2 పెట్టేసుకోవాలి. చూసుకొని పెట్టేసేయండి. ఇక్కడ కేటగిరీ చూసుకున్నట్టయితే సింగిల్, అన్మ్యారీడ్ అయితేనేమో సింగిల్ పెట్టేసేయండి. ఎవరైతే మన డైవర్స్ తీసుకొని మీరు ఇంట్లో దగ్గర ఉండేటోళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు మ్యారీడ్ పెట్టేసుకొని దానికి సంబంధించిన మీకు ఏది వస్తుందో ఆప్షన్ అనేది కూడా అనేది కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది కూడా రన్నింగ్ యొక్క మొబైల్ నెంబర్ వేయాలి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇచ్చుకుంటే మంచిది అనేసి చెప్తున్నాను. ఇక్కడ క్యాస్ట్ అయితే మనకి ఇంపార్టెంట్ అండి. మ్యాండేటరీగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా మీరు అయితే ఇక్కడ నెంబర్ అయితే ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీ యొక్క క్యాస్ట్ నేమ్ అనేది కూడా ఇక్కడ పడుతుంది. అలాగే మీ యొక్క క్యాస్ట్ కూడా ఇక్కడ పడుతుంది. సబ్ క్యాస్ట్ అనేది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చదువుకున్నా చదువుకోకపోయినా ఇక్కడ పెద్ద యూజ్ అయితే ఏముండదు. ఇక్కడ లిటరేచర్ పెట్టుకుంటే చదువు రానాలు పెట్టండి. 5th ఎక్కువ చదివి ఉంటే దానికి పెట్టుకోండి. ఇక్కడైతే మ్యాండేటరీ అయితే కాదు. అలాగే టైలరింగ్ కోర్స్ కూడా ఇక్కడ మ్యాండేటరీ కాదండి. మీరు గతంలో ఏదైనా ట్రైనింగ్ పొందితే ఆ ట్రైనింగ్ సంబంధించి ఏది ఉందనేసి కూడా మీరు పెట్టుకోవచ్చు. లేదా అదర్స్ అనేది కూడా పెట్టుకోవచ్చు. నాట్ ట్రైనెడ్ అని పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, అది ఏదైనా పెట్టుకోవచ్చు. అదైతే మ్యాండేటరీ అయితే కాదు. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ యొక్క డీటెయిల్స్ చూసుకోవచ్చు. అడ్రస్ ప్రూఫ్ ఆధార్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా అడ్రస్ డీటెయిల్స్ అనేది కూడా మీరు ఇక్కడ డిస్ట్రిక్ట్ చేసుకోవాలి, కాన్స్టిట్యున్సీ చేసుకోవాలి. అంటే మీ యొక్క నియోజకవర్గం ఏమొస్తుందో దానికి సంబంధించింది వేసుకోవాలి. ఇక్కడ మండలం లేదా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నది మీరైతే వేసుకోవచ్చు. ఇక్కడ ఆటోమేటిక్గా మీ యొక్క గ్రామ పంచాయతీ అనేది కూడా చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క పిన్ కోడ్ నెంబర్ వేయాలి. మీ యొక్క డోర్ నెంబర్ అనేది, అంటే మీ యొక్క ఇంటి నెంబర్ ఉంటే వేయండి, లేదా దానికి సంబంధించింది నువ్వు ఏదో ఒకటి పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఈ అడ్రస్ కాకుండా ఇంకా మీకు స్పెసిఫిక్గా ఏమైనా అడ్రస్ ఉంటే దానికి సంబంధించింది కూడా ఈ యొక్క బాక్స్లో అనేది కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ దారుడు ఒక ఫోటో అయితే మనకైతే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్లోడ్ చేసుకోవాలి. ట్రైనింగ్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ కాదు. క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, మనకి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఈ 3 ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఈ యొక్క టిక్ మార్క్ అనేది మీరు పెట్టేసుకొని ప్రివ్యూ చూసుకున్న తర్వాత సబ్మిట్ చేసుకోవాలి. అంతే అండి, మీ యొక్క అప్లికేషన్ అనేది కూడా రెడీ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ వచ్చిన తర్వాత ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ వచ్చిన తర్వాత దానికి అనేది కూడా మీరు ఆధార్ కార్డు, దానికి సంబంధించిన రేషన్ కార్డు, ఇన్కమ్ మ్యాండేటరీ కాదు, క్యాస్ట్ సర్టిఫికేటు, మీ యొక్క పాస్పోర్ట్ సైజు ఆ ఫామ్కి అనేది కూడా అటాచ్ చేసి ఎంపీడీ ఆఫీస్ లేదా మీ యొక్క గ్రామ పంచాయతీలో అనేది కూడా ఫామ్ అయితే సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మీకు ఒక కుట్టు మిషన్లు అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అండి ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అని చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.